అందరికీ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త టెన్షన్ పట్టుకున్నది. ఏందా టెన్షన్ అంటే కరువు. రాష్ట్రంలో కరువు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాల జాడ లేదు, ఋతుపవనాలు మాయమైపోయినాయి, రిజర్వాయర్ల నీళ్లు లేవు, రైతులంతా నారలు వేసుకొని రెడీగా ఉన్నారు, పంట వేయాలి. ఇప్పటికిప్పుడు వరి వద్దు అని ప్రచారం స్టార్ట్ చేసింది ప్రభుత్వం. వరి వద్దు అంటే మరి ఏమి వేయాలి? వరి వేయకపోతే ఎట్లా నష్టపోతారు, ఎవరు నష్టపోతారు? అసలు నీళ్ళు లేని వరి ఎట్లా వేయాలి? కరువు వస్తే అది మొత్తం ప్రభుత్వం మీదే పడుతుంది. అది రాజకీయంగా కూడా పెద్ద దెబ్బ ప్రభుత్వానికి. ఇప్పటిదాకా మనం కరువు చూలేదు తెలంగాణ వచ్చిన తర్వాత. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ఒక మాయమైన నైరుతి ఋతుపవనాలంట. అందుకే మనకు యాక్చువల్గా 8వ తారీఖు నాడు మృగశిర కార్తీ రోజు ముసురు పడుతుంది మొత్తం. అసలు ముసురు కాదు, ఏమీ లేదు. తర్వాత హైదరాబాద్లో పడుతుంది వాన, అక్కడక్కడ జిల్లాల్లో పడుతుంది, పడ్డది కొంచెం. కానీ మళ్ళీ మాయమైపోయింది. మనం విత్తనాలు వేసి అవి మొలిసి అవి ఏనుకొని అంత వర్షం పడలేదు. ఏంటంటే దేశంలోని ఎల్నినో ఎంట్రీతో ఎల్నినో ఏర్పడ్డది పసిఫిక్ మహాసముద్రంలో. అదో టైప్ గాలి. నైరుతి ఋతుపవనాల ప్రభావం పోయింది. చాలా రాష్ట్రాల్లో ఋతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. మన తెలంగాణలో కూడా బలహీనపడ్డాయంట. శాటిలైట్స్ ఇమేజెస్లో మాన్సూన్ ఛాయలు కనిపించట్లేదు. శాటిలైట్ పిక్చర్లు చూస్తే అసలు మాన్సూన్ లాగా కూడా కనిపిస్తలేదంట. జూన్ 4 నుంచి 15వ తేదీ వరకు, నిన్నటి వరకు సాధారణంగా 53.7 mm వర్షపాతం కురవాల్సి ఉందంట రాష్ట్రంలో, మన తెలంగాణలో. కానీ 19.2 mm అంటే సగం వర్షపాతం కూడా కురవలే. దీంతో 64% వర్షపాతం లోటు నమోదైంది. 64% అంటే 36% వాన పడ్డది. ఈ వారాంతంలో భారీ వర్షాల సూచన 18, 19 తారీఖుల్లో గట్టి వాన పడుతుంది, బాగా పడుతుంది వాన, రాష్ట్రం అంతా పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. కానీ అది కూడా అప్పటి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు అని చెప్తుంది. మళ్ళా ఇప్పుడు కూడా ఋతుపవనాలు వచ్చినట్టుగా ఇంకా ఎంట్రీ అయినట్టుగానే కనిపించినాయి ఫస్ట్ డే, సెకండ్ డే. తర్వాత చూస్తే మళ్ళీ అన్ని వెనుకకు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ 17, 18, 19 తారీఖులో కూడా పడే సూచనలు ఉన్నాయి, కానీ పడుతుందని గ్యారంటీ లేదంట వాన. ఇట్లా రాష్ట్రంలో కరువు వస్తే దాని ప్రభావము రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా పడుతుంది. మన తెలంగాణ వచ్చిన తర్వాత మనము ఫస్ట్ ఇయర్ అనుకుంటా 2014 సంవత్సరంలో కొంత కరువులా కనిపించింది మనకు. అప్పుడే మనకు తెలంగాణ ఏర్పడ్డది. తర్వాత కొంచెం కరువు ఛాయలు వచ్చినాయి. కాకపోతే మనం అప్పుడే రాష్ట్రం ఏర్పడ్డది, అప్పుడే మనం ఇంకా అప్పుడు ప్రాజెక్టులు వచ్చిన పరిస్థితులు లేవు, ఏమీ లేవు, కాబట్టి అది నడిచిపోయింది. కానీ తర్వాత మనకు 2018 తర్వాత అయితే మనకి అసలు ఇబ్బందే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది, నీళ్లు చెరువులు నిండిపోయినాయి రకరకాలుగా. ఇప్పుడు కూడా పోతున్నాయి మేడిగడ్డ కిందికి వెళ్ళి నీళ్లు, కానీ దాన్ని ఒడిచిపెట్టుకుంటలేరు, దాన్ని రిపేర్ చేస్తలేరు కదా, అందుకని నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు కనుక కరెక్ట్గా దాన్ని పని చేయించుకుంటుంటే ఇది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్. వాళ్ళ ఫెయిల్యూర్ జనాల మీద వేస్తున్నారు. మీరు వరి పంట వేయద్దు, మీరు వరి పంట వేస్తే నీళ్లు లేవు. ఇప్పుడు కూడా 5,000 క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి దాని కిందికి వెళ్ళి, బరాజ్ కిందికి వెళ్ళి. ఓలా వీళ్ళు కరెక్ట్గా పనిచేసి ఉండి పోయిన సమ్మర్లను, అంతకుముందు సమ్మర్లను, ఈ ఎండాకాలంలోనో అవి రిపేర్ చేసి ఉంటే ఇప్పుడు మొత్తం నీళ్ళు కొట్టి ఎస్ఆర్ఎస్పి నుంచి మొత్తం కొడితే చెరువుల్లో కరువు కాదు, దాని అమ్మ ఏమన్నా రాని, ఎల్నినో కాదు, ఏమన్నా కానీ మన తెలంగాణలో నీళ్ళు ఫుల్ ఉంటుండే. పక్క రాష్ట్రాలు ఏమైనా సరే తెలంగాణ పచ్చగా ఉంటుండే. ఇప్పుడు వాళ్ళకన్నా ముందు మనమే ఎండిపోతున్నాం. వాళ్ళకన్నా ముందు మనం ఎందుకు ఎండిపోతున్నాం అంటే ఇట్లయితుందంటే ఇది ఇప్పుడు ఎల్నినో ప్రభావము రాష్ట్రంలో పంట సాగు మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇప్పుడు దీని ఎఫెక్టు, ఇప్పుడు నువ్వు వడ్లు వేద్దని చెప్తున్నావు. రైతులు వడ్లు ఎందుకు వేస్తారంటే తక్కువ ఖర్చుతోన, కొంత మిగతా పంటలతో పోలిస్తే కొద్దిగా బెటర్, కొద్ది తక్కువ కష్టంతోన పంట వస్తుంది. ప్రభుత్వాలు కొనకపోయినా ఎవరో వచ్చి కొనుక్కొని పోతారు, ఏదో అవుతుంది. వీళ్ళు ఇప్పుడు పొద్దుతిరుగు పూలు వేయండి, మీరు ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోండి, లేకపోతే నీళ్ళు తక్కువ ఉండే పంటలు వేసుకోండి, పత్తి వేసుకోండి, మక్కలు వేసుకోండి. అవి ఎవడు కొనాలి? గవర్నమెంట్ మొన్ననే కొనలేదు, చూసినాం కదా మనం. ఆ ప్రైవేట్లు కూడా వచ్చి కొనరు అవి. మనకు వడ్లు అయితే ఎవరెవరు కొంటారు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయం ఆగిపోతే, ఇప్పుడు ఒకవేళ వరి పంట లేకపోతే వ్యవసాయ కూలీలకు పని లేదు. తర్వాత వ్యవసాయ యంత్ర పరికరాలు వేస్ట్, కొయ్యనికే, విత్తనాలు నాటనికే రకరకాలు తెచ్చినాయి కదా మొత్తం, అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ట్రాక్టర్ ఉపయోగం కూడా ఉండదు, అవసరం లేదు. లక్షలాది మంది మీద వ్యవసాయం పరోక్షంగా ఆధారపడిన వాళ్ళ మీద, అందరి మీద పడుతుంది ఎఫెక్ట్ ఇది. ఒక్క వ్యవసాయం సరిగా లేకపోతే ఇది అన్నిటి మీద పడుతుంది. కూలీలు, వ్యవసాయదారులు ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వస్తుంది. ప్రభుత్వం దగ్గరేమో నాయ పైసా లేదు, వీళ్ళేమి ఇస్తారు కనిపిస్తలేదు. గతంలో మనకు చంద్రబాబు నాయుడు పీరియడ్లో బాగా కరువు వచ్చేది, అది ఇప్పటికి ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చాలు కరువు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు కరువును మనం చూసిన వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి కరువు రాబోతుందేమో. ఇప్పుడు ఆ సెంటిమెంటు
రేవంత్ రెడ్డి చుట్టుకున్నట్టుంది. రేవంత్ రెడ్డి వచ్చిండు, 2 సంవత్సరాలు అయ్యింది, వర్షాలు పడ్డాయి. ఇప్పుడు ఎల్నినో ప్రభావం అంట సగానికి సగం మండలాల్లో పడలేదు. ఏ మండలంలో పడలేదో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. వర్షాలు తక్కువ కురిస్తే వ్యవసాయదారులతో పాటు రాజకీయంగా అధికార కాంగ్రెస్ కూడా ఇబ్బందులు ఎదురవుతాయి, ఖచ్చితంగా ఎదురవుతుంది. ఎందుకంటే ఇంకా ఎవరికేం పండదు. అప్పుడు మొత్తం అందరు రాజకీయాల మీద మాట్లాడతారు, అందరూ ప్రభుత్వ పనితీరు మీద మాట్లాడుకుంటారు. వర్షాభావం ప్రభావం ఎట్లుందంటే మొత్తం వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం 621 మండలాలు ఉంటే 289 మండలాల్లో వర్షం కురవలేదంట. అసలు 289 మండలాల్లో అసలు వర్షమే లేదు. మీ మండలంలో పడ్డదో లేదో మీరే కామెంట్ బాక్స్లో చెప్పండి. తర్వాత 313 మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిసినాయంట. మనతో ఉన్నాయి మొత్తం 621. వీళ్ళ లెక్క ప్రకారం 19 మండలాల్లో మాత్రమే భారీ వర్షాలు కురిసినాయి. 19 మండలాల్లో కురిసినాయి. మొత్తం 621 మండలాలు. 19 మండలాలు అంటే ఎంత పర్సెంటేజు? కనీసం 10% కూడా కాదు. 3%, 4% మండలాల్లో వర్షపాతం భారీగా పడ్డది. మిగతా వాళ్ళే జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి ఋతుపవనాలు లెక్కలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి 12 వరకు లెక్కల పరిగణలోకి తీసుకుంటే సగం మండలాల్లో వర్షం కురవలేదు. మిగతా మండలాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడినాయి. ఇక 3వ వారం నుంచే వర్షాలు కొంచెం పడ్డాయి. గత సంవత్సరంలో మే 3వ వారంలో పడ్డాయి. అసలు ఈ వారంలో లేవు. జూన్లో మాత్రం వర్షాలు కురవలేదు. భారీ వర్షాలకు అటు రైతులు, ఇటు ప్రభుత్వాలు, నీటిపారుదల, విద్యాశాఖ అధికారులు అప్పుడు జరిగింది అంతా. కానీ ఇప్పుడు ఏంది పరిస్థితి? మండలాలు ఎక్కడున్నాయంటే జగిత్యాల జిల్లాలో ఉన్నాయంట. వెలుగటూరు, సిరిసిల్ల జిల్లాల వీర్నపల్లి, గంభీరావుపేట, శంకర్పల్లి, చేవెళ్ళ, మొయినాబాదు, షాబాదు, కందుకూరు, కేశంపేట, తలకొండపల్లి, కర్తాల్, రాయనగర్ మండలాలు, వికారాబాద్ జిల్లాలో బోరాసపేట, మామనాడు జిల్లాలో గండీడు, నార్కాన్ జిల్లాలో ఊరుకొండ, కోడేరు, ఉప్పునూతల, బల్మూరు, అచ్చంపేట మండలాలు ఉన్నాయంట. వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్స్ అవుతున్నాను నేను. 19 మండలాలు, 30 కూడా కాదు, 19 మండలాల్లో తప్ప మొత్తం 602 మండలాలు, 621 మండలాల్లో 19 మండలాల్లో వర్షం పడితే, ఇంకా కొన్నిట్లో మోస్తరు పడితే మొత్తం 289 మండలాల్లో అసలు వర్షమే లేదు. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వర్షం పడకపోతే రేవంత్ రెడ్డి తిట్టుకుంటారు, జనం పక్కా తిట్టుకుంటారు. వర్షం పడకపోతే కూడా ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. సేమ్ నీళ్ళు లేకపోతే దానికి బాధ్యత కూడా ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. వాళ్ళు మేడిగడ్డను కనుక కరెక్ట్గా రిపేర్ చేసి ఉండింటే అది ఎక్కువ ఇట్లాంటి కరువులు వచ్చినప్పుడు ఉపయోగపడుతుందని పెట్టుకున్నాం. కానీ దాన్ని రాజకీయానికి బలి చేసిండు రేవంత్ రెడ్డి. రాజకీయం దాని మీద కూడా రాజకీయం చేసిండు. అది కేసీఆర్ కడితే కట్టిండొచ్చు, కానీ ఆయన ఒక్కనికే పోతాయి నీళ్ళు, రైతాంగానికి మొత్తానికి వస్తాయి కదా. మొత్తం 70 లక్షల మంది రైతులను వదిలేసి ఒక్క కేసీఆర్ మీద కక్ష పెట్టుకొని లాస్ట్కి దాన్ని రిపేర్ చేయకుండా వదిలేసిండు. లాస్ట్కి ఇప్పుడు కరువు ఛాయలు వచ్చేసినాయి. ఈ కరువు వస్తే కాంగ్రెస్ పుట్టగత్తు లేకుండా పోతుంది పక్కా. ఎందుకంటే ఈ కరువు వస్తుంది, కరువు ప్రకృతే, దాన్ని ఎవడేం చేయలేడు. కానీ ఆ కరువు వచ్చినప్పుడు కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎట్లా కాపాడుతావు? ఇప్పుడు స్టార్ట్ చేసినారు మీరు పంటలు వేయొద్దు, రైతుల మీద వీళ్ళ వైఫల్యం, వీళ్ళ ఫెయిల్యూర్ను రైతుల మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పంటలు వేయొద్దు, మీరు అది చేయొద్దు, మీకు నీళ్ళు లేవు. ఇక ముందు తెలుస్తుంది వీళ్ళ కథ. ఇప్పుడు కరువిట్లు వస్తే రాకూడదని కోరుకుంటాం, కానీ ఆ పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి కదా. దేశమంతా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. మనకు నీళ్ళు ప్రాజెక్టులన్నా నీళ్ళు ఉండింటే కనీసం చెరువులు నింపుకుంటే ఏమైనా పనికొచ్చేది. కనీసం ఆ మేడిగడ్డ నుంచి కొట్టినా కూడా నీళ్ళు నింపుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా కట్టవచ్చంట. నువ్వు మేడిగడ్డ రిపేర్ చేయకపోయినా కన్నెపల్లి దగ్గర నుంచి నీళ్ళు కొట్టి అన్నారం సుందీలో కొట్టి ఇప్పుడు కూడా ఎస్ఆర్ఎస్పి ద్వారా మళ్ళీ రిజర్వాయర్లు మొత్తం నింపి ఎక్కడెక్కడ చెరువులు నింపేసి ఆ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్ళ కాడికి నింపి పెట్టుకుంటే ఏమే వర్షాకాలంలో వర్షాలు పడ్డాయి అనుకో ప్లస్ అవుతుంది. కాకపోయినా మనకు కరువు ఉండదు. కానీ ప్రభుత్వం అది కూడా చేసే ప్రయత్నాల్లో లేదు. ఎంతసేపటికి మీరు పంటలు వేయద్దు. నాకు తెలిసి కరువు మండలాలు కూడా ప్రకటిస్తారు త్వరలో. ఇంకేముంటుంది, ఈ మండలాల్లో వర్షం పడకపోతే కరువు మండలాలు మనం చంద్రబాబు నాయుడు పీరియడ్లోనే లాస్ట్ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువు మండలాలు చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ప్రకటిస్తాం. వర్షాకాలంలో వర్షం పడకపోతే ప్రభుత్వాన్ని మామూలుగా తిట్టుకోరు జనం, బీభత్సంగా తిట్టుకుంటారు. ఆయన ఇంత అనుకుంటారు లాస్ట్కి. ఇంకా చంద్రబాబు నాయుడు అంటే మరి ఆయన ఛాయలు ఈయన కూడా పడతాయి కదా, మరి అవి ఏమైనా పడేయేమో. అందుకే ఎల్నినో వచ్చింది, కరువు వచ్చింది, ఏమేమో వస్తుంది. టెన్షన్ ఉంది గవర్నమెంట్లో. అసలు ఈ కరువుని ఎట్లా ఫేస్ చేయాలి? వీళ్ళ దగ్గర వ్యూహం కూడా లేదు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. వీళ్ళు ప్రభుత్వం ఉన్నాక కరోనా కనుక వస్తే చాలామంది చచ్చిపోతారు చెప్తారు డాక్టర్లు, వీళ్ళు అంటే వీళ్ళకు ఆ స్టెమినా లేదు, ఆ పరిపాలన అనుభవం లేదు. ఇప్పుడు కరువు వస్తే ఎట్లా ఫేస్ చేయాలో గవర్నమెంట్కి తెలియదు, ఒక యాక్షన్ ప్లాన్ లేదు. ఎంతసేపటికి పంటలు తక్కువైనా ఒకటే మాట తప్ప వాట్ నెక్స్ట్ ఎట్లా? మరి నీళ్ళు లేకపోతే బతకడం కష్టం కదా. మరి నీళ్ళు లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు పక్క రాష్ట్రాలతో కూడా నీళ్ళు లేవు, కనీసం అడుకొచ్చుకుందామంటే మరి ఎట్లా? ఈ కరువు భయం బాగా పట్టుకుంది. మీకు ఎక్కడెక్కడ వానలు పడ్డాయో ఏం చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.